హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ద లార్డ్. గత 2 రోజుల నుంచి నేను స్టేటస్లో మీకు అప్డేట్ ఇస్తున్నాను. ఒప్పుకుంటే నిత్య జీవం, కప్పుకుంటే నిత్య నరకం అని. అసలు దేనిని ఒప్పుకోవాలి, దేనిని కప్పుకోకూడదు మీకు అర్థమవుతుందా? చాలామంది తాము చేసిన మంచి క్రియలను, మంచి పనులను అనగా దాన ధర్మములు, లేకపోతే మనిషి ఏదైనా చేసే మంచి కార్యమును చాలా గర్వంగా ఒప్పుకుంటాడండి. అది సమాజ మందిరంలో ఒప్పుకుంటాడు, బంధువుల దగ్గర ఒప్పుకుంటాడు, స్నేహితుల దగ్గర ఒప్పుకుంటారు. ఇది చేసింది నేనే, ఇదిగో అనాథలకు అన్నం పెట్టింది నేనే, అనాథలకు వస్త్రాలు పంచింది నేనే అని చాలా గర్వంగా చెప్పుకుంటాడు మానవుడు. తాను చేసిన మంచి క్రియలను బహిర్గతంగా సమాజంలో చాలా చెప్పుకుంటూ ఉంటాడు, చూయించుకుంటూ ఉంటాడు. అయితే ప్రభు చెప్తున్నాడు, నీవు ఏది ఒప్పుకోవాలి? మంచి ఒప్పుకున్నంత ఈజీగా, మంచి ఇది నేను చేశాను అని ఎంత ఈజీగా అయితే మనిషి సమాజ మందిరంలో ఒప్పుకుంటున్నాడో, అదే విధముగా ఇదిగో నేను చెడును చేశాను అని ఒప్పుకుంటాడా? అదే సమాజ మందిరంలో, అదే సమాజంలో ఇదిగో నేను రహస్యంగా పలానా తప్పు చేశాను, పలానా వారిని మోసం చేశాను, పలానా వారిని కొట్టాను, పలానా వారిని దూషించాను, నేను ఒక దుర్మార్గుణ్ణి, నేను ఒక నీచుణ్ణి, నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని, నేను బయటికి బాగానే కనబడుతున్నాను కానీ నా అంతరంగంలో నా రహస్యమందు నేను ఒక ఘోరమైన దుర్మార్గుణ్ణి అని అదే గర్వంతో, అదే ఆనందంతో, అదే ఉత్సాహంతో సమాజంలో ఒప్పుకోగలడా? ఈరోజు ప్రభువారు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. దాని గురించి నేను బైబిల్లో 2 వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను. మీ ఎక్కువ ల్యాగ్ చేయను, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను, షార్ట్కట్లు చెప్తున్నాను. బైబిల్లో చూసుకున్నట్టయితే 2 వ్యక్తులు ఉన్నారండి. ఒకరు పరిసయుడు, రెండో వారు సుంకరి. వీరిద్దరూ దేవాలయంకు వెళ్ళారండి ప్రార్థన చేసుకున్నట్టుకు. ఈ పరిసయుడు అనే వ్యక్తి ఎలాంటి వాడంటే, తాను దైవజ్ఞానం మొత్తం నాకు తెలుసు, దేవుని సత్క్రియలు నేను అనుదినము పాటిస్తున్నాను, నేను ఉపవాసాలు ఉంటున్నాను, 10వ వంతు దశమ భాగం తండ్రికి ఇస్తున్నాను, నేను అన్ని విధాలుగా బాగానే ఉన్నాను అని ప్రార్థిస్తున్నాడండి దేవాలయంలో. ఓ ప్రభువా, నేను సత్క్రియల యందు నేను చాలా నిలకడగా ఉన్నాను అంటే ఒప్పుకుంటున్నాడు. దేని ఒప్పుకుంటున్నాడో తెలుసా? తాను చేసిన మంచి పనులు, తాను చేసిన సత్క్రియలను తండ్రి అయిన దేవుడికి వివరిస్తుంటాడు. బాగానే ఉంది, కానీ దానితో పాటు ఈ పరిసయుడు ఏమని ప్రార్థిస్తున్నాడో తెలుసా? ఇదిగో ప్రభువా, నేనైతే ప్రతిదినము నీకు ప్రార్థిస్తున్నా, ప్రతిదినము సత్క్రియలు చేస్తున్నా, కానీ ఈ సుంకరి లాంటి వాడిని మాత్రం నేను కాను. అసలు మరి సుంకరి ఎలాంటి వాడు? అయితే ఇతనికి తెలుసు, ఈ పరిసయుడికి సుంకరి ఎలాంటి వాడు అనేది. ఈ సుంకరి ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు అత్యధికంగా పన్ను వసూలు చేసే వ్యక్తులండి. ఈ సుంకరులు ఎవరంటే అత్యధికంగా పన్ను వసూలు చేసి మోసం చేసే వ్యక్తులు. దాన్నే ఈ పరిసయుడు దేవుడికి గుర్తు చేస్తున్నాడు. ఈ సుంకర్ లాంటి వ్యక్తిని నేను కాదు, నేను పవిత్రంగా ఉంటున్నానయ్యా, నేను పవిత్రంగా జీవిస్తున్నానయ్యా, ఈ సుంకర్ ఒక దుర్మార్గుడు అని తన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి అని దేవుడికి. కానీ ఈ యొక్క సుంకర్ ఏమని ప్రార్థిస్తున్నాడో తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా? ఆయన పశ్చాత్తాప హృదయంతో, ఓ ప్రభువా, నా దేవా, ఇదిగో నేనొక ఘోర పాపినయ్యా, నేనెందుకు పనికిరాని వాణ్ణయ్యా, నేను బహిర్గతంగా చాలా బాగానే కనబడుతున్నాను కానీ నేను అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్నాను, నా రహస్యమందు నేను అనేక పాపిష్టి ఆలోచనలతో, ఆ మోసం చేసే స్వబుద్ధిని, వ్యభిచారపు ఆలోచనలు ఎక్సెట్రా, ఓవరాల్గా నేను ఒక దుర్మార్గుని ప్రభు అని ఆకాశము తట్టు కన్నులెత్తుటకు కూడా ధైర్యం చాలక రొమ్ము గుద్దుకుంటూ మొరపెడుతున్నాడండి పశ్చాత్తాప హృదయంతో. నేను ఎందుకు పనికిరాని వానయ్యా, నేను ఒక దుర్మార్గుణ్ణి, నేను ఒక నీచుణ్ణి, బయటికి అందరికీ చాలా బాగా కనబడుతున్నాను కానీ నా అంతరంగంలో పాపం ఉంది ప్రభువా, ఈ పాపమును కడిగివేయండి ప్రభువా, నన్ను నీతిమంతులుగా తీర్చిదిద్దండి అని తాను చేస్తున్న పాపముల నిమిత్తమై క్షమాపణ వేడుకుంటూ తను చేసిన తప్పును ఒప్పుకుంటున్నాడండి ఈ సుంకరి. కానీ ఈ పరిసయుడు గర్వంతో ప్రార్థిస్తున్నాడు. ఈ సుంకరి దీన మనసు కలిగి క్షమాపణ కొరకు వేడుకుంటున్నాడు, అంటే ఒప్పుకుంటున్నాడు, కప్పుకోవట్లేదు. ఇక్కడ పరిసయుడు
కప్పుకుంటున్నాడు. తాను చేసిన చెడు క్రియల్ని కప్పుకుంటూ నేను మంచి వ్యక్తిని అని దేవుడికి గుర్తు చేస్తూ ప్రార్థిస్తున్నాడు. కానీ ఈ సుంకరి కప్పుకోవట్లేదండి, ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, నేను నీచుని, నేను దుర్మార్గుణ్ణి, బయటికి కనిపించేంత మంచి వ్యక్తి నేను కాను, దయచేసి నన్ను క్షమించు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, మనము కూడా దేవుని ఎదుట గర్విష్ఠులమై ఉన్నామా? మన తప్పులను ఒప్పుకుంటున్నామా? మనుషుల ఎదుట తప్పొప్పులు ఒప్పుకోవడం కాదండి. మనుషులు వారు మనల్ని క్షమించడం వల్ల మనకు ఎటువంటి యూజ్ లేదండి. కానీ తండ్రి అయిన యావే దగ్గర మనం చేసిన తప్పులను కప్పుకోకుండా ఒప్పుకున్నట్టయితే, ఇదిగో ఈ సుంకరి వలె మనం ఒప్పుకున్నట్టయితే, ఈ సుంకరి నీతిమంతునిగా ఎంచబడ్డాడండి. ఎందుకనగా తను చేసిన పాపములు కప్పుకొనక ఆ పాపములను ఒప్పుకొని తను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. మనము కూడా బహిర్గతంగా చాలా మంచిని చాలా గర్వంగా, చాలా ఉత్సాహంగా ఒప్పుకుంటామండి. నేను పలానా మంచి పని చేశాను, నేను పలానా ఇది చేశాను, అది చేశాను, ఎన్నో మాటలు చెప్తాను. కానీ అంతే గర్వంతో, అంతే ఉత్సాహంతో, ఓ ప్రభువా, నేను ఒక పాపిష్టివాణ్ణి, నా పాపములు కప్పుకొనక నీ ముందు, నీ పాదముల దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను దయచేసి క్షమించి నువ్వు ఇష్టపడే బిడ్డగా, నువ్వు ప్రేమించే బిడ్డగా, నువ్వు నన్ను కరుణించే బిడ్డగా అనుదినము నీ మార్గంలో నడిచే కృపను, నీ యొక్క పరిశుద్ధమైన పవిత్ర హృదయమును, నీ యొక్క పవిత్ర జ్ఞానమును నాకు అందచేయ ప్రభు అని మనము ఒప్పుకున్నట్టయితే, దేవుడు మనకు మన పాపములు ఒప్పుకొనుట ద్వారా పశ్చాత్తాప హృదయం కలిగి పరిశుద్ధత మారాలని మనం ప్రార్థించుట ద్వారా దేవుడు దానికి ప్రతిఫలం ఏమిస్తానంటున్నాడో తెలుసా? నిత్య జీవం ఇస్తానంటున్నాడు. కానీ కప్పుకున్నట్లయితే, ఈ యొక్క పరిసేయుడు వల్ల మనం కప్పుకున్నట్టయితే, చేసిన పాపములను కప్పుకున్నట్లయితే దేవుడు నిత్య నరకాగ్నిలో వేస్తానంటున్నాడు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఒప్పుకునే స్థాయిలో ఉందామా? కప్పుకునే స్థాయిలో ఉందామా? ఒప్పుకుంటే ప్రభు అయిన యావే దేవుడు మన నిత్య జీవం ఇచ్చి నిత్యానందాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది నీ మీద, నా మీద ఆధారపడి ఉంది. కప్పుకున్నట్లయితే నిత్య నరకాగ్నిలో వేయడానికి కూడా ఆయన సిద్ధంగానే ఉన్నాడు. చూజ్ యువర్ చాయిస్. మీకు ఈ మెసేజ్ అర్థమైంది అనుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని ఎదుట కప్పుకోవడం, మన పాపములు కప్పుకొనకుండా ఆ పాపమును, రహస్యమందు మనం చేసే పాపములను ఒప్పుకొని తండ్రి ఎదుట ఈ క్షణమే ప్రార్థించి హృదయ పరివర్తన మీరందరూ, నేను కూడా, మనమందరం హృదయ పరివర్తన చెంది తండ్రి అయిన యావే మార్గంలో ముందుకు సాగాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఒక ప్రసంగంతో మీ ముందు ఉంటాను. నా కోసం ప్రార్థించండి. మీకోసం కూడా అనుదినము నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. మే గాడ్ బ్లెస్ యు. బాయ్ బాయ్. ఆమేన్.